మీ విషయం వేరు డాడ్, కానీ వదినకి ఈ పాపకి బ్లడ్ రిలేషన్ ఉంది. ఇదిగో ఎవిడెన్స్ లేకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. నిజం చెప్తే వాడి నోరు మోయిస్తావేంటి ప్రసాద్? చూడు, కళ్లతో చూసింది చెవులతో విన్నది నిజం కాదు. సాక్ష్యాలు లేకుండా కోడలపై నువ్వు నిందలు మోపుతున్నావు. అది నిజం కాదని వాళ్ళు కారణాలు చెప్తున్నారు. చిన్నపిల్లలంటే నాకు ఇష్టం, తనకు ఇష్టం కావచ్చు. దట్స్ ఇట్. ఇకపై ఈ విషయంపై వాదనలొద్దు. ఆగండి మావయ్య. చూడమ్మా, ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది అమ్మ. ఆ అమ్మతనంతో ఈ పాప నువ్వు చేరతీస్తే సంతోషమే. కానీ నిజంగా ఈ పాప నీ కూతురయ్యి ఆ నిజాన్ని మా దగ్గర దాచిపెట్టుంటే మాత్రం నేనే కాదు, ఈ ప్రపంచంలో ఎవరూ నిన్ను క్షమించరు. చాలా బాగా మాట్లాడారండి, చాలా బాగా మాట్లాడారు. మా నాన్నకు మాట లేకుండా చేసేశారు. మా పిన్నికి సరైన బుద్ధి చెప్పారు. మీ మావయ్య గారు చివరిగా అన్న మాటలకు బాధపడుతున్నావు దివ్య. పరిస్థితుల కారణంగా నువ్వు అబద్ధం చెప్పావో తప్ప నీ స్వార్థం కోసం కాదు కదమ్మా. నువ్వేం బాధపడకమ్మా. లైట్ తీసుకోండి. అమ్మా, నువ్వు మంగ టానిక్ టాబ్లెట్స్ ఏమైనా తీసావా? లేదురా. ఏ? ఇందాక మంగకి టిఫిన్ తినిపించి టానిక్ తాగించి టాబ్లెట్ మింగించాను అత్తయ్య. ఇప్పుడు అవి కనిపించడం లేదు. ఎక్కడ పెట్టావమ్మా? రూమ్ లో పెట్టాను అత్తయ్య. మంగకి మొహం కడిగించి తిరిగొచ్చి చూస్తే అవి లేవు. రూములో పెట్టినవి ఎక్కడ పోతాయిరా? పిన్ని తీసుంటుందని కంగారు పడుతుందమ్మా. వాటిని భువనేం చేసుకుంటుంది? చిన్నత్తయ్య వాటిని తీసి ఎందుకు వాడుతున్నారో ఎంక్వైరీ చేస్తే ప్రమాదం కదత్తయ్య. ప్రమాదం ఏముందండి, ప్రతి చిన్న విషయానికి ఎందుకు ఇలా భయపడతారు? అవునమ్మా, మహా అయితే మంగకున్న ఆరోగ్య సమస్య గురించి భువనకు తెలుస్తుంది, అంతేగా? ఆ నిజం తెలుసుకుని కూడా పిన్ని తన శాడిజం చూపిస్తే అప్పుడు చెప్తాను తన సంగతి. ఏం చెప్తావురా? గొడవంటే చాలు ఒంటి కాలు మీద లేస్తావు. అమ్మా దివ్య, వీణ్ణి తీసుకెళ్లి శుభ్రంగా తలంటి స్నానం చేయించు. తను నాకు స్నానం చేయించడం ఏంటమ్మా? ఓహో, నేనేమైనా చిన్నపిల్లనా? నాకు నేను స్నానం చేసుకోలేనా? నువ్వు చిన్నపిల్లాడవని కాదురా, నీకు స్నానం చేయడం చేత కదని కూడా కాదు. భర్తకి భార్య తలంటి స్నానం చేయించటం మంచి పద్ధతి. నువ్వు అలాంటి పద్ధతులు ఏం పెట్టకు, నా స్నానం నేను చేసుకోగలను. చెప్పిన మాట వినరా. నేనంటే ఎంత కోపం ఉన్నా మీ నాన్నగారు వారానికోసారి నాతో తలంటి స్నానం చేయించుకునేవారు. అయితే వెళ్ళి మీ ఆయనకు తలంటు. నాకు మా ఆవిడ తలంట అక్కర్లేదు. భార్య చేత్తో తలంటించుకుని స్నానం చేస్తే చాలా మంచిదిరా. అమ్మా, అనవసరంగా తనని ఇబ్బంది పెట్టకమ్మా. తనకెందుకు శ్రమ? ఇందులో ఇబ్బంది ఉందండి. అత్తయ్య గారు చెప్పినట్టు మీకు తలంటు స్నానం చేపిస్తాను. మీరు కూడా ఏంటండి, అదంతా నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదురా? తను చేయిస్తానన్నప్పుడు నువ్వెందుకు వద్దంటున్నావు? అయ్యో, అది కాదమ్మా, నువ్వే అర్థం చేసుకో. మీరు మంగకి అమ్మా నాన్న మాత్రమే కాదు, భార్యాభర్తలు కూడా. ఇలాంటి చిన్న చిన్న విషయాలే మీ మధ్య ఉన్న బంధాన్ని బలపరుస్తాయి. మా రిలేషన్ స్ట్రాంగ్ గానే ఉంది. స్నానం చేయిస్తేను, ఆయిల్ రాస్తేను అది కాంక్రీట్ అవ్వదు. అనవసరంగా దివ్య గారిని ఇబ్బంది పెట్టకు. నాకెలాంటి ఇబ్బంది లేదండి, అభ్యంతరం కూడా లేదు. మీరు అనవసరంగా మొహమాట పడకండి. మీ కోపం తగ్గాలంటే నిజంగానే మీకు బాగా తలంటాల్సిందే. అయ్యో, అలా చెప్పమ్మా వాడికి. నేను చెప్తుంటే వెధవేషాలు వేస్తున్నాడు. ఏంటి, అత్త కోడళ్ళు ఒకటైపోయారా? హర్ష డాడీ, మమ్మీతో తల స్నానం చేయించుకోండి. మమ్మీ చాలా బాగా స్నానం చేయిస్తుంది. హలో డాక్టర్. హలో మేడం, ఏంటి అర్జెంట్ గా రమ్మని పిలిచారు? ఇంట్లో ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమా? అది మీరే చెప్పాలి.
నేను చెప్పడం ఏంటి? దీపు ఆ మెడిసిన్స్ ఇవ్వు. ఈ టానిక్ టాబ్లెట్స్ దేనికి వాడతారో చెప్తారా? ఇంట్లో కూర్చుని మాట్లాడుకోవచ్చుగా. ఇంట్లో హర్ష ఉన్నాడు. హర్ష ఎవరు? అతని గురించి మీకు తెలియదు కదా, తెలియకపోవడమే మంచిది. ఫస్ట్ ఈ మెడిసిన్ దేనికి వాడతారో చెప్పండి. ఇవి హార్ట్ పేషెంట్స్ కి వాడే మెడిసిన్స్. హార్ట్ పేషెంటా? అవును. హార్ట్ లో బ్లాక్స్ ఉన్నా లేదా హార్ట్ లో హోల్స్ ఉన్నా ఈ మందులు వాడతారు. అంటే మంగ హార్ట్ పేషెంటా? అందుకేనేమో మామ్ ఈ మెడిసిన్ వాడుతున్నారు. మంగ ఎవరు? దివ్య కూతురు. దివ్య ఎవరు? హర్ష బ్రో వైఫ్. హర్ష ఎవరు? ఆ వివరాలన్నీ మీకెందుకు? మీరు చెప్పింది నిజమే కదా? డాక్టర్ని, నేనెందుకు అబద్ధం చెప్తాను? ఇవి ఖచ్చితంగా హార్ట్ పేషెంట్స్ కి వాడే మందులే. చిన్నపిల్లలకి ఈ గుండె జబ్బులు వస్తాయా డాక్టర్? కొంతమంది పిల్లలకు పుట్టుకతోనే గుండె రంధ్రాలు ఏర్పడతాయి. చాలా వరకు ఆ పిల్లలు పెరిగి పెద్దయ్యే వరకు రంధ్రాలు పూడతాయి. కానీ కొంతమంది పిల్లలకు ఆ రంధ్రాలు పూడకపోగా బాగా పెద్దవైపోతాయి. అప్పుడు హార్ట్ ఫెయిల్ అయ్యి చనిపోతారు. అలా జరగకుండా ఉండాలి అంటే సర్జరీ చేసి ఆ రంధ్రాల్ని మూసివేయాలి. సర్జరీ అయ్యే వరకు సర్వైవల్ కోసం ఆ మందులు వాడాలి. అవి ఇవే. అంటే మంగ గుండెలో రంధ్రాలున్నాయన్నమాట. అదే కదా మామ్ డాక్టర్ చెప్తుంది. సర్జరీకి ముందు సర్వైవల్ కోసం ఈ మందులు వాడుతున్నారు. చెప్పు. చెప్పమంటుంటే మర్యాదగా నిజం ఒప్పుకోండి, లేదంటే ఇద్దరిని ఇక్కడే చంపి పడేస్తా. చెప్పండి, ఆ మంగ ఎవరు? మామ్ వీళ్ళు ఇలా నిజం చెప్పరు మామ్. 4 తన్ని పనిలో నుంచి తీసేస్తే అప్పుడు బుద్ధి వస్తుంది. బాబు అంత పని చేయకండి బాబు, మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాం. అలాంటప్పుడు నమ్మక ద్రోహం చేయకూడదు. నిజం చెప్తారా, ఇంట్లో నుంచి వెళ్ళిపోతారా? అమ్మా, ఎన్నో ఏళ్లుగా ఈ ఇంట్లో పని చేస్తున్నాము. ఉన్న పడాన్ని వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతావమ్మా? అయితే నిజం చెప్పండి, మంగ ఎవరు? మా పిల్లే బాబు, మా మరదల కూతురు. వీళ్ళిలా నిజం చెప్పరా దీపు? కన్ని తరివేద్దాం. ఏయ్! చెప్పు, చెప్పు. నిజం చెప్తావా లేదా? చెప్పు. ఏ రిలేషన్ ఉంది బ్రో? మనిషికి మనిషికి మధ్య ఉండే రిలేషన్, సాటి మనిషిని గౌరవించాలన్న సంస్కారం, తోటి మనిషి పట్ల మంచిగా ఉండాలనే మానవత్వం.
అవెలాగూ మీకు లేవుగా. మీ కళ్లకు మీరు తప్ప మిగతా వాళ్ళు మనుషుల్లా కనిపించరు. మీకు మానవత్వం కన్నా పశుత్వం పైనే ఇంట్రెస్ట్ ఎక్కువ. అయ్యో ఆగండి. అయ్యో అయ్యో భువన ఆగు. అరే ఆపండి, కొట్టకండి అమ్మా. భువన ఆపండి, ఆపండి. నిజం చెప్పండి. ఎందుకు వాళ్ళని కొడుతున్నారు? వీళ్ళు తప్పు చేశారు. ఏం తప్పు చేశారు? ఈ మంగ తన చెల్లెలు కూతురని చెప్పారు. అది తప్పేలా అవుతుందమ్మా. ఈ పాప సీతాల చెల్లెలు కూతురే. అది నిజమైతే ఈ పిల్ల గురించి వీళ్ళకంతా తెలిసుండాలి కదక్కా. ఈ టానిక్ టాబ్లెట్స్ ఎందుకో ఎవరికో తెలియదని వీళ్ళంటున్నారు. వీటిని మా డాక్టర్ కి చూపించి అడిగితే హార్ట్ పేషెంట్ వాడే మందులని చెప్పారు. వీటిని వదిన ఆ మంగకిచ్చింది. వీళ్లకు తెలియని మెడిసిన్ ని వదిన మంగకెలా ఇస్తుంది? అయినా ఒక పని మనిషి పిల్లకి మందులు ఇవ్వాల్సిన అవసరం దివ్యకేంటి? వాళ్ళు కూరగాయల కోసం వెళ్తూ మగకి మందులు ఇవ్వమని చెప్పారమ్మా. అందుకే దివ్య ఇచ్చింది. కథలు బాగానే చెప్తున్నావు అక్క, కానీ ఒక్క లాజిక్ మిస్ అవుతున్నావు. ఈ మందులు ఎవరికో దేనికో వీళ్ళకి తెలియదు. అలాంటప్పుడు మంగకి మందులు ఇవ్వమని మన కోడలికి ఎలా చెప్తారు? వాళ్ళు అలా చెప్పడానికి కారణం ఉంది అత్తయ్య. ఏంటి వదిన కారణం? మంగ లోపలికి వెళ్ళు. వెళ్ళు. మంగ హార్ట్ పేషెంట్. ఇన్నాళ్ళు మీరు అదేగా చేశారు. అదంతా కాదు హర్షబాబు. వీళ్ళు ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు. వీళ్ళు ఈ ఇంట్లోనే ఉండడం నాకు ఇష్టం. ఎన్నో ఏళ్లుగా మనల్ని నమ్ముకుని మన ఇంట్లో నమ్మకంగా పనిచేస్తున్నారు భువన. హఠాత్తుగా వెళ్ళిపోమంటే ఎక్కడికని వెళ్తారు? చిన్న పిల్ల మనసు గాయపడకూడదని వాళ్ళు చిన్న అబద్ధం చెప్పారత్తయ్య. దానికే వెళ్ళిపోమంటే ఎలాగా? చూడండి, ఈ సీతాలు వెంకి ఇక్కడ ఉండటం మా మామకి నచ్చలేదు. మా మామకి ఇష్టం లేని పని మీరు చేయొద్దు. చేస్తాం, బరాబర్ చేస్తాం. ఏం చేస్తావు? ఏంటి బ్రో, ఆ రోజు పెద్దమ్మని నేనేదో అన్నానని నన్ను కొట్టావు. ఈ రోజు మా మామ మాటకి విలువ ఇవ్వా? మా మామ పరుగు తీస్తావా? ఈ విషయం డాడీకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? దీపు, భువన లోపలికి రండి. వీళ్ళ సంగతి తర్వాత చూద్దాం దీపు. వెళ్దాం పదా. ఏమంటున్నావమ్మా? మంగ నా కూతురే అని చిన్నత్తయ్య దీపు స్ట్రాంగ్ గా నమ్ముతున్నారు కదా అత్తయ్య. వెంకీ సీతాలని ఇంట్లో నుంచి పంపించేస్తే నేను భయపడిపోయి నిజం చెప్పేస్తాను అని అనుకుంటున్నారు. వీళ్ళని పంపించడం కోసం చిన్నత్తయ్య ఏదో పెద్ద తప్పుని వీళ్ళ పైకి నెట్టి మావయ్య గారికి కంప్లైంట్ చేస్తుంది. అప్పుడు స్వయంగా మావయ్య గారే వీళ్ళని పనిలో నుంచి తీసేసి ఇంట్లో నుంచి వెళ్లిపోమంటారు. అప్పుడు మనం కూడా చేయడానికి ఇంకేమీ ఉండదు. ఆయన గారు చెప్తే పంపించేస్తామేంటి మనం? అనవసరంగా నాన్నగారితో గొడవలొద్దురా హర్ష. సీతాలు వెంకీ, మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి.
పొరపాటును కూడా ఏ తప్పు చేయొద్దు. అలాగేనమ్మా, జాగ్రత్తగా ఉంటాం. మా వల్ల ఏ తప్పు జరగకుండా చూసుకుంటామమ్మా. అవును, ఇకపై మనందరం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. చిన్నత్తయ్యకి దీపుకి ఎక్కడా దొరకకూడదు. ఏమయ్యా, మేము ఎక్కడ తీసుకెళ్ళమన్నావు, నువ్వు ఎక్కడ తీసుకొచ్చావు? మీరు చెప్పిన అడ్రస్ ఇదే కదండి? మేము నంది హిల్స్ కి తీసుకెళ్ళమా? లేదు, జూబ్లీహిల్స్ అనే చెప్పారు. ఏంటన్నా మా మొహాలు చూస్తుంటే అబద్ధాలు చెప్పే వాళ్ళలా కనిపిస్తున్నామా ఏంటి? నాకు బాగా గుర్తుంది, మీరు జూబ్లీహిల్స్ అనే చెప్పారు. మేము సిటీ కొత్తని ఊరంతా తిప్పి తెలియని చోటికి తీసుకొచ్చి మమ్మల్ని దబాయిస్తున్నావా ఏంది? ఈ దందాలు మాకు తెలుసు. మేము ఈ సిటీకి కొత్త, కానీ నీలాంటోళ్ళు మాకు కొత్త ఏం కాదు. సరే అమ్మా, ఎక్కండి. మిమ్మల్ని నంది హిల్స్ లోనే దింపేస్తాను. మళ్ళీ అటు తిప్పి ఇటు తిప్పి ఎక్కువ డబ్బులు లాగడానికా? మా తిప్పలేమో మేము పడతాము, నువ్వు వెళ్ళు. సరే, డబ్బులు ఇవ్వండి. ఏంటి, తప్పుడు చోటికి తీసుకొచ్చింది జాలక మళ్ళీ డబ్బులు అడుగుతున్నావా? దమ్మిడి కూడా ఇచ్చేది లేదు. నీకు దిక్కున్న చోట చెప్పుకోపో. సార్ మమ్మల్ని చాలా సార్లు ఆదుకున్నారమ్మా, అందుకే కృతజ్ఞతలు చెప్పిపోదామని వచ్చాం. డాడ్, మామ్, వీడు మా బాబు సుదీప్. నమస్కారం బాబు. దీపు, ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు? లేదు మామ్, ఎక్కడికి వెళ్ళడం లేదు. ఇంట్లోనే ఉంటాను అని చెప్పడానికి వచ్చాను. మీ ఇల్లు ఒకసారి చూడొచ్చా సార్? ఎందుకు? ఈ ఇంట్లో ఏవి ఎక్కడున్నాయో చూసి కొట్టేయడానికా? భువనా, వీరలాంటి వాళ్ళు కారు అని చెప్పాను కదా. రండి, ఇల్లు చూపిస్తాను. థ్యాంక్. రండి రండి. ఈ అలగా జనాన్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తాడు ఈ ప్రసాద్? ఎక్కడుండాల్సిన వాళ్ళు అక్కడే ఉండాలి. మేమేం అలగా జనం కాదమ్మా. మాది డీసెంట్ ఫ్యామిలీ అమ్మా. భువనా, చూసావా నీ మనసులోని మాట కూడా ఎలా గమనించారో? వీళ్ళు చాలా షార్ప్. కుంటనక్క గొరవయ్య ఇక్కడ ఏమనుకున్నావు? కన్నింగ్ కాంతం ఎక్కడ? చాలా బాగుందండి. ఇలాంటి పేరు వినడం, ఇలాంటి స్వీట్ చూడడం, తినడం కూడా ఇదే మొదటిసారి. మళ్ళీ రా. ఏంటో, ఇంటికొచ్చిన అమ్మాయికి దీపు అంత చనువుగా సైగలు చేస్తున్నాడేంటి? చాలా బాగుందండి. ఇది ఎక్కడ పెట్టాలి?
సింక్ లో పెట్టాలి. షింక్ అంటే నాకివ్వండి, నేను పెడతాను. ఇదే. మీరు చాలా మంచి వాళ్ళలా ఉన్నారండి. ఉంటానండి. ఓకే. ఈ కాలంలో కూడా ఇలాంటి మనుషులు ఉన్నారా అత్తయ్య? ఇంత అమాయకంగా గులాబ్ జామున్ కూడా తెలియని మనుషులున్నారా? తనేం అమాయకురాలు కాదండి, మీరే అమాయకురాలు. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అనుకుంటున్నారు. తను పెద్ద మాయలేడి అని నా డౌట్. ఎందుకురా పరిచయం లేని అమ్మాయిని పట్టుకుని అవమానిస్తున్నావు? నీకన్నీ మీ నాన్నగారి పొరికలే వచ్చాయి. ఆయన కూడా అంతే, ఎప్పుడు ఒకరిని అనుమానిస్తూనే ఉంటారు. నాకేం ఆయన బుద్ధులు రాలేదు. మీరు మావయ్య గారి కొడుకేగా, ఆయన బుద్ధులు పోలికలు రాకుండా ఎలా ఉంటాయి? యాజ్ ఇట్ ఈస్ గా వచ్చుంటాయి. చూసావమ్మా, ఆ చూపు కూడా వాళ్ళ నాన్నగారిలాగే. అయ్యా బాబోయ్, ఎన్ని చీరలు! ఇవన్నీ మా అమ్మవే. చాలా ఖరీదైనవి కదండి? అవును, ఒక్కొక్కటి 1 lakh, అదే 1,00,000 వరకు ఉంటుంది. ఇంత ఖరీదైన చీరల్ని నేనెప్పుడు చూడలేదు, కల్లో కూడా కట్టుకోలేదు. వీటిలో నీకే చీర నచ్చిందో చెప్పు. ఏ నచ్చినా ఏ ఉపయోగం అండి? చూసి ఆనందించడం తప్ప కట్టుకోలేను కదా. నీకు నచ్చిన చీర చెప్పు, కట్టుకుందో గాని. అదిగో ఆ పచ్చ చీర, అది నచ్చింది. ఇస్తారా మరి? ఇప్పుడు కాదు, నేను తీసుకొచ్చిస్తాను. చాలా థాంక్స్. మరే ఒట్టి థ్యాంక్స్ ఏనా? నేను నీకు చేరిస్తాను కదా, మరి నువ్వు నాకేమీ ఇవ్వవా? ఏం కావాలి? ప్రేమగా ఒక హగ్గు, స్వీట్ గా ఒక కిస్సు. అదేంటండి అలాంటివి అడిగారు? తప్పు కదా? తప్పే ఉందండి, నువ్వంటే నాకిష్టం. ఏం జరుగుతుంది మళ్ళీ? అది దీపు బాబు నాకు ఇల్లు చూపిస్తానని చెప్పారండి. పెళ్లి కావాల్సిన ఆడపిల్లవి, అలా రూమ్ లోకి వెళ్లి డోర్ వేసుకోవచ్చా? తలుపు నేను వేయలేదండి. ఇంటికొచ్చిన గెస్ట్ తో ఇలా నేను ప్రవర్తించేది దీపు? అంటే మీ ఉద్దేశం ఏంటోదినా? మళ్ళీ ఇల్లు చూపించడం కూడా తప్ప? డోర్ క్లోజ్ చేసి మరీ రూమ్ చూపించాల్సిన అవసరం ఏముంది దీపు? ఏమైందమ్మా? ఏం లేదు అత్తయ్య. వీణ్ నిన్నేమైనా అన్నాడా? నేనేమనలేదు, వదిలే నన్ను అనుమానించి ఏదేదో అంటుంది. చేసిన తప్పు చాలు దీపు, మళ్ళీ దాన్ని సమర్థించుకోకు. నేనేం తప్పు చేశాను? మరి నువ్వేం తప్పు చేయకపోతే తను నిన్ను ఎందుకంటుంది? ఏంటి మీరందరూ కలిసి నన్ను వార్న్ చేస్తున్నారా? మమ్మీ, డాడీ, ఇలా రండి, త్వరగా రండి. ఏమైంది దీపు? చూడు మమ్మీ, మళ్ళీ ఇల్లు చూపిస్తుంటే వదిన నన్ను అపార్థం చేసుకుని నానా మాట్లాడుతుంది. ఇంటికొచ్చిన గెస్ట్ కి ఇల్లు చూపించడం తప్ప దివ్య? ఇల్లు చూపించడం తప్పు కాదత్తయ్య. మరి
వాడిని ఎందుకు అన్నావు అమ్మాయి? అది వదిలేయండి మావయ్య. ఏంటి వదిలేది? నాపై మీరు నిందేశారు, నా క్యారెక్టర్ని అసాసినేట్ చేశారు. నేనెలా వదులుతాను? అందరి ముందు అనవసరంగా గొడవలు వద్దు దీపు. ఇది సెన్సిటివ్ ఇష్యూ. గొడవ మొదలు పెట్టిందే మీరు. మల్లికి నాకు ఏదో ఉందన్నారు. నేను అలా అనలేదు. డోర్ మూసి రూము చూపించాల్సిన అవసరం ఏంటి అని అన్నాను. వేరా, ఈ అమ్మాయిని రూమ్ లోకి తీసుకెళ్లి డోర్ క్లోజ్ చేసావా? లేదు డాడీ, గాలికి పడిపోయింది. నేను డోర్ వేయలేదు. గాలికి డోర్ పడిపోతే వాడిది తప్ప అంత మాత్రాన వీళ్ళిద్దరికి సంబంధం అంటగట్టేస్తావా? అలా అని కాదు మోనా. అరిటాకు పైన ముళ్ళు పడినా, ముళ్ళుపై అరిటాకు పడినా నష్టం అరిటాకుకే అనేది సామెత ఉంది. అది మన ఆడపిల్లల జీవితానికి వర్తిస్తుంది. జాగ్రత్తగా ఉండటం నేర్చుకో, లేదంటే నష్టపోతావు. గురవయ్య, కాంతమ్మ, మీ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోండి. ఇక్కడ జరిగినవి ఇక్కడే మర్చిపోండి. మీ అమ్మాయి పెళ్లికి ఇంకొంత డబ్బు ఇస్తాను. బయలుదేరండి. సరే సారు, వెళ్ళొద్దాం సారు. మీ దయ మా ప్రాప్తం సారు. ఉంటాం. పోతామండి. రాయ మళ్ళీ పోదమ్మా. ఓసిని ఇప్పుడు చీర అడుగుతుందేంటిది? చెప్పకపోతే నమ్మకం పోతుంది కదా. ఆల్రెడీ ఫోన్ మాట్లాడుతున్నావు కదా దీపు, మళ్ళీ కాల్ వస్తుందేంటి? అంటే వదినా, కాల్ ఇందాక కట్ అయింది వదినా. అది చూసుకోకుండా లైన్ లో ఉన్నాడేమోనని మాట్లాడిస్తున్నాను. మళ్ళీ నాకే కాల్ చేశాడు. నిజం చెప్పు దీపు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏమైందిరా దీపు? మామ్ చూడు మామ్, నా మానాన్న నేను ఫోన్ లో సిగ్నల్ లేక ఇక్కడికొచ్చి మాట్లాడుతుంటే ఎందుకు వచ్చావని నిలదీస్తుంది. ఏమ్మా, ఇప్పటి వరకు జరిగిన గొడవలు చాలేదా? మళ్ళీ గొడవ పెట్టుకుంటున్నావా? అత్తయ్య, నేను దీపుని ఏమీ అనలేదు. ఇక్కడేం చేస్తున్నావని అడుగుతున్నానంతే. నా కొడుకు నా ఇంట్లో వాడికిష్టం వచ్చిన చోటుంటాడు. అడగడానికి నువ్వెవరు? అది కాదత్తయ్య. దీపు సీతాల వల్ల గది దగ్గర బుట్టలో బట్టలేవో వెతుకుతున్నాడు. ఆ ఫోన్ మాట్లాడుతుంటే చేజారి బుట్టలో ఫోన్ పడిపోయింది మామ్. తీసుకుంటుంటే వదిలొచ్చి చూసింది. కానీ ఇందాక నీ ఫోన్ జోబులో నుంచి తీసావు కదా దీపు, బుట్టలో పడిపోయిందంటావేంటి? ఏ సీతాలు, ఇలారా. నీ గది దగ్గర బట్టలు ఏమేమున్నాయి? విడిచిన బట్టలమ్మా. అత్తయ్య, ఏంటమ్మా? దీప గురించి మీ అభిప్రాయం ఏంటి? హర్ష గురించి అయితే చెప్పగలను గాని దీపు గురించి ఏం చెప్పనమ్మా? తన ప్రవర్తన సరిగ్గా లేదత్తయ్య. ఇందాక సీతాల వాళ్ళ ఇంటి దగ్గర తనేదో చేయబోయాడు. ఏంటి అని అడిగితే ఏదో అబద్ధం చెప్పి తప్పించుకున్నాడు. చిన్నత్తయ్య కూడా తెలియకుండా తప్పు చేస్తున్నాడు అనిపిస్తుంది. వాడేం చేస్తే మీకెందుకండి? అనవసరంగా వాణ్ణి కరెక్ట్ చేయబోయి మీరు మాట్లాడుతున్నారు. లేదండి, ఒక తప్పు జరుగుతున్నప్పుడు అది మనకి తెలిసినప్పుడు దాన్ని ఆపాలి.
దీపు ఆ మల్లి పట్ల అలా ప్రవర్తించడం మంచిది కాదు. మనం చెప్తే వినే రకం అమ్మ వాళ్ళు. తిరిగి మనల్ని తప్పు పడతారు. ఇందాక చూసావుగా, మంచి చెప్పబోయిన నిన్నే క్షమాపణ చెప్పమన్నారు. అయినా కందకలేని దురద కత్తికెందుకండి? ఆ ఆడపిల్ల, ఆ మల్లికైనా బుద్ధుండాలి. తన అమాయకురాలని మీరనుకుంటున్నారు, తను మాయదారి మల్లి అని నాకనిపిస్తోంది. అలాంటిదేం లేదులేరా, ఏదో తెలియనితనం. అలా అనుకోవడం నీ భ్రమ అమ్మా. నువ్వు అమాయకురాలివి కాబట్టే అందరూ నీకు మంచివాళ్లా కనిపిస్తారు. ఈ దివ్య గారు కూడా అంతే. మీరు ఎదుటి వారిలో మంచినే చూస్తారు తప్ప వాళ్ళలో చెడును చూడరు. ఈ ఇద్దరు ఇద్దరే. కానీ దీపు వల్ల ఆ మల్లికి అన్యాయం జరగడం మంచిదా అండి? దీపుకి నిజంగా తనంటే ఇష్టం ఉంటే పర్వాలేదు. అలా కాకుండా వేరే ఉద్దేశం ఏమైనా ఉంటే ఆ పిల్ల జీవితం అన్యాయం అయిపోతుంది కదా. ఆ బుద్ధి ఆ అమ్మాయికి ఉండాలండి. అయినా తనేం తెలివి తక్కువది కాదు. ఇందాకేడ్చి ఎంత సీన్ చేసిందో చూశారు కదా. పోనీ ఆ అమ్మాయి అసాధ్యురాలే అనుకుందాం. తన వల్ల దీపు జీవితం స్పాయిల్ అవుతుంది కదా. మీరు మరీ మంచివారిలో ఉన్నారండి. నాకు తెలిసి దీపుగాడికి ఆ మాయదారి మల్లే కరెక్ట్. మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్నని చూశారు కదా, దండుపాల్యం బ్యాచ్ లో ఉన్నారు. వాళ్ళు గాని మా పిన్నికి నాన్నకి వియ్యంకులయ్యారంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బలా సూపర్ గా ఉంటుంది. ఏంట్రా మాటలు? ఎవరిని పడితే వాళ్ళని మన దీపుకి చెలా పెళ్లి చేస్తాం? మీ నాన్నగారు అస్సలు ఒప్పుకోరు. వాడికి ఆ అమ్మాయి కరెక్ట్. వాడిలాంటి సెల్ఫిష్ మెంటాలిటీకి ఆ మల్లి లాంటి కన్నింగ్ క్యారెక్టరే కరెక్ట్ మ్యాచ్. అన్నయ్య అనే గౌరవం వాడికి నాపై ఉంటే ఒకే ఒక్క రోజులో వాడిని దారికి తీసుకొస్తాను. అది లేనప్పుడు నేను మాత్రం ఏం చేస్తాను? ఎలా అయినా దీపుని కంట్రోల్లోనే పెట్టాలండి, లేదంటే ఇంటి పరువు పోతుంది. పోవాలండి. అప్పుడు గాని మా నాన్నకు పిన్నికి తిక్క కుదరదు. గ్యారంటీగా దీపుగాడు ఇంటి పరువు తీయటం ఖాయం. ఒరే, అలా అనుకురా. ఇంటి పరువు పోవడం అంటే మనందరి పరువు పోవటమే. ఈ మాటలు విన్నారంటే పరువు గురించి ఆలోచించే మీ నాన్నగారు చాలా బాధపడతారు. ఇన్నాళ్ళు ఆయన వల్ల నువ్వు బాధపడలేదా అమ్మా? నిన్ను బాధ పెట్టిన నాన్న తను బాధపడకూడదా? కోర్టులో వాదించి దోషులకు శిక్ష వేయిస్తాడు కదా, ఇంట్లో తనకు శిక్ష పడాలి కదా. మరీ ఇంత కఠినంగా ఉండకండి. ప్రతీకారం, ద్వేషం, కోపం మంచిది కాదు. క్షమించడమే అన్నింటికన్నా గొప్పది. ఆ పని అమ్మ చేస్తోంది కదా, ఇంకా నన్ను కూడా చేయమంటారా? నా వల్ల కాదండి, నా వల్ల అస్సలే కాదు. అయితే మార్పు మీ నుంచే మొదలు పెట్టాలి. ముందు మిమ్మల్ని మార్చి తర్వాత వాళ్ళని మార్చాలి. ఆ పని చేయమ్మా. ముందు వీడికి బుద్ధి చెప్పు, ఆ తర్వాత వాడి దారిలో పెట్టు. సరిపోయింది. అమ్మా, హర్షబాబు ఇంటికి తిరిగి రావాలని పెద్దమ్మగారు 25 శుక్రవారాలు వైభవలక్ష్మి వ్రతం చేస్తానని మొక్కుకున్నారు. ఇప్పటి వరకు 15 శుక్రవారాలు పూర్తయ్యాయి. ఇంకా 10 శుక్రవారాలున్నాయి. పాపం ప్రతి శుక్రవారం పెద్దమ్మగారు పూజ మొదలు పెట్టడం, చిన్నమ్మగారు ఏదో ఒకటి చేసి వ్రతం జరగకుండా అడ్డుపట్టం చేస్తున్నారు. అర్థమైంది సీతాలు. చిన్నత్తయ్యకి ఎలాగైనా బుద్ధి చెప్పి వైభవలక్ష్మి వ్రతం సక్రమంగా జరిపించేలా చేయాలి, అంతే కదా? అంతేనమ్మా. చిన్నమ్మ బుద్ధి మారాలంటే ఆ దేవుడు దిగిరావాలేమో. అమ్మా నమస్కారం. నమస్కారం అండి. మీరెవరో తెలీదు. నా పేరు రామశాస్త్రమ్మా.
ఈ కాలనీలో ఉండే గుడి పూజారిని